ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా జెంట్స్ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది వెరీ ట్రూ, కాబట్టి వెరీ ట్రూ. రైట్, మరి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని వింటున్నాం. మరి చాలా పాపులర్ దిస్ థింగ్ అండి ఇది. హెచ్పివి వ్యాక్సిన్ బాయ్స్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ బాయ్సే అల్టిమేట్ గా ఈ పిల్లలకి, ఆడపిల్లలకి ఈ ఇన్ఫెక్షన్ కలిగించేది. రైట్, సో వాళ్ళకు కూడా ముందుగానే మనము వ్యాక్సిన్ ఇచ్చేసి వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ ఈ క్యాన్సర్ దారి తీసే వైరస్ లోడ్ని తగ్గించేసినట్టయితే పూర్తిగా ఎలా ఉంటుంది అనేది ఒక గుడ్ హైపాథసిస్. బట్ ఇంకా కూడా ఇది అందుబాటులోకి రాలేదు. అంటే కొన్ని అధ్యయనాలు ఇంకా జరుగుతున్నాయి. వీటి రిజల్ట్స్ వచ్చాకే బాయ్స్ కూడా ఇవ్వటం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందనేది తెలుస్తుందండి. సో ఇప్పటి వరకు అయితే ఇండియాలో మనకి ఇంకా రాలేదు. మన ఇండియన్ క్యాన్సర్ సొసైటీ కానీ ఇది కూడా ఇంకా వ్యాక్సిన్ అడ్వైస్ చేయలేదు. ఇతర దేశాల్లో కూడా ముఖ్యంగా అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ బాయ్స్లో అక్కడ ఎర్లీగా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. బాయ్స్ కూడా ఇస్తున్నారు. క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి, వాళ్ళలో ఏనల్ క్యాన్సర్, పీనల్ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి ఇస్తున్నారండి. థ్రోట్ క్యాన్సర్ కూడా రాకుండా చేసుకోవడానికి ఇస్తున్నారు. బట్ ఇంకా కూడా ఖచ్చితంగా బాయ్స్కి ఈ వయసు నుంచి ఇలా స్టార్ట్ చేయాలని ఇంకా మన ఇండియన్ క్యాన్సర్ సొసైటీ రికమెండ్ చేయలేదు. ఇంకా కొన్ని అధ్యయనాలు మెచ్యూర్ అయినాక మనకు తెలుస్తుంది ఇది. అంటే బాయ్స్ లో కూడా ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం చూస్తూ ఉన్నాం కదా, బ్రెస్ట్ కి సంబంధించి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అంటూ. ఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇంకా వ్యాక్సిన్ డెవలప్ అవ్వలేదండి. మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళు కూడా చూస్తున్నాం. బట్ మగవాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సేఫ్ అన్నారు. బట్ ఒకవేళ నిజంగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి సంతానోత్పత్తి మీద కావచ్చు ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇలాంటి గర్భసంచి క్యాన్సర్ వచ్చినట్లయితే కానీ, లేదా వచ్చి తగ్గిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? జనరల్లీ ఈ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కనబడుతుంది. ఎక్కువగా పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. ఎస్, మీరు అన్నట్టు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నేను 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా చూశాను గర్భసంచి క్యాన్సర్. అర్లీ స్టేజ్ లో కనుక్కున్నట్టయితే వాళ్ళకి ముందుగానే సర్జరీ చేయడం ద్వారా, అంటే ఎంటైర్ రాడికల్ హిస్టెక్టమీ కాకుండా చాలా ఎర్లీగా కనుక్కున్నప్పుడు దాన్ని దూరంగా తీసివేయడం ద్వారా సంతానోత్పత్తి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతున్నాం. కానీ చాలా మంది మనం అనుకున్నట్టు లేట్ స్టేజెస్ లోనే వస్తారు. అండ్ చిన్న వయసులో ఈ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు జనరల్ గా అవి చాలా అగ్రెసివ్ గా పాకుతుంటాయి. ఫర్ అన్నోన్ రీజన్స్ 20 to 40 ఏ క్యాన్సర్ వచ్చినా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుందండి, ఎక్సెప్ట్ థైరాయిడ్ క్యాన్సర్. పెద్ద వయసులో క్యాన్సర్స్ వచ్చినప్పుడు స్లోగా పెరుగుతాయి మేడం. చిన్న వయసులో వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉంటాయండి ఫర్ అన్నోన్ రీజన్స్. సో అందువల్ల అందరూ కూడా లేట్ స్టేజెస్ లో వస్తుంటారు. వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు లేట్ గా వస్తారు. రేడియేషన్ తర్వాత దే వుడ్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్ అన్నమాట. మోస్ట్లీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్ లోనే డయాగ్నోస్ చేస్తుంటామండి. అంటే ఒకవేళ వచ్చి కంప్లీట్ గా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కనొచ్చు అంటారా? నో, లేదండి. అంటే అర్లీ స్టేజ్ లో కనుక్కున్నప్పుడు సర్జరీ చేసేస్తాము, లేట్ స్టేజ్ లో కనుక్కున్నప్పుడు రేడియేషన్ ఇస్తుంటాం కదండి. సో ఇట్స్ ఇంపాసిబుల్. కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మేడం. ఓకే అండి. అంటే ఇవి రాకుండా ఉండాలంటే మరి మన లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి వ్యాక్సిన్ తీసుకోవటం, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయటం, పరిశుభ్రత ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి పరిశుభ్రంగా ఉండటం, చిన్న సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని ఇమీడియట్ గా కంట్రోల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? డయాగ్నోసిస్ ఇస్ వెరీ సింపుల్ మేడం. క్లినికల్ ఎగ్జామినేషన్ లోనే గుడ్ ఐడియా వచ్చేస్తుంది. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, స్టేజింగ్. అంటే ఏ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. స్టేజింగ్కి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, అంటే ఎంఆర్ఐ టెస్ట్. పెల్విస్లో ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్కి ఎంఆర్ఐ చేయడం ద్వారా ఈ ట్యూమరు ఎక్కడ ఉంది, గర్భసంచి ముఖద్వారానికే కన్ఫైన్ అయి ఉందా, లేకపోతే లోపలికి కానీ బయట వెజైనాలో కానీ వచ్చేసిందా, సైడ్స్కి పారామెట్రియం అంటారు, సైడ్స్కి ఏమన్నా పాకిందా, ముందున్న యూరినరీ బ్లాడర్ కానీ వెనకాల ఉన్న మలద్వారానికి కానీ అతుక్కుందా, శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా తెలుసుకోవడానికి బెస్ట్ పాసిబుల్ టెస్ట్ లోకల్ ఎవాల్యుయేషన్కి ఎంఆర్ఐ టెస్ట్ మేడం. దీని ద్వారా కరెక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎంత దూరం పాకింది అనేది కంప్లీట్ ఐడియా వస్తుంది. ఈ మధ్య కాలంలో పెట్ ఎంఆర్ఐ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ అంటే పెట్ సిటీ స్కాన్ మీరు వినే ఉంటారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ స్కాన్స్లో ఎంఆర్ఐ, సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ, పెట్ ఎంఆర్ఐ. ఈ పెట్ స్కాన్స్లో పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీలో మెటబాలిక్ స్కాన్ అన్నమాట, ఎఫ్డిజి ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఈ ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఏమవుతుందంటే క్యాన్సరస్ టిష్యూలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబడుతుంది.
క్యాన్సరస్ టిష్యూస్కి ఎక్కువ గ్లూకోజ్ అవసరం. ఎందుకు? అవి ర్యాపిడ్గా డివైడ్ అవుతుంటాయి. ర్యాపిడ్గా డివైడ్ అయినప్పుడు వాటికి ఎక్కువ గ్లూకోజ్ అవసరం, అంతే కదా. ప్రెగ్నెంట్ లేడీస్ రిక్వైర్ మోర్ గ్లూకోజ్ దాన్ నార్మల్ పీపుల్. సో క్యాన్సర్ సెల్స్ ఆర్ ఆల్వేస్ ప్రెగ్నెంట్. 1 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 4 కోట్లు 8 కోట్లు అవుతాయి. సో ఈ గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి మనకి లైటప్ అవుతాయి స్కాన్ చేసినప్పుడు. ఎంఆర్ఐలో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది, పెట్ ఎంఆర్ఐలో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది తెలిసిపోతుంది. సో పెట్ ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్ చేయడం ద్వారా క్యాన్సర్ శరీరంలో ఎంత మేరకు పాకిందనేది కంప్లీట్ ఐడియా మనకు వస్తుంది. సో డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ ఈజ్ బై బయాప్సీ. పాప్స్మియర్ ద్వారా కూడా ఒక ఐడియా వస్తుంది. ముఖ పరీక్ష చేయడం ద్వారా లేదా కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ చేయడం ద్వారా ఖచ్చితంగా మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. ఆ తర్వాత దాంతోపాటు ఈ ఎంఆర్ఐ లేదా పెట్ ఎంఆర్ఐ లేదా సిటీ లేదా పెట్ సిటీ స్కాన్ ద్వారా ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోగలుగుతాం. స్టేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 1 అంటే ట్యూమర్ గర్భసంచి ముఖ ద్వారానికే పరిమితమై ఉంది. స్టేజ్ 2A 2 ఉంటాయి, 2A 2B. 2A అంటే కింద వెజైనాలోకి రావటం, 2B అంటే బయటకు వెళ్ళటం, పారామీటరంలోకి వెళ్ళటం. 2B. స్టేజ్ 3 కూడా ఉంటుంది, 3A 3B కూడా ఉంటుంది. అది పారామీటర్లో ఎంత దూరం పాకింది, వెజైనాలో ఎంత దూరం వచ్చింది అనేది. ఇక స్టేజ్ 4 అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి పక్కన ఆర్గానికి పాకటం, యూరినరీ బ్లాడర్కి కానీ, ముందుండే బ్లాడర్కి కానీ, వెనకాల ఉండే రెక్టంకి కానీ. లేదా స్టేజ్ 4B అంటే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోవటం, అది లేట్ స్టేజెస్ అంటారు. సో అర్లీగా గుర్తించినట్టయితే స్టేజ్ 1, స్టేజ్ 2A వరకు కనుక గుర్తించినట్టయితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి బెస్ట్ చికిత్స రాడికల్ హిస్టెరెక్టమీ. అంటే గర్భసంచి వచ్చిన ఆ క్యాన్సర్ భాగాన్నే కాకుండా ఎంటైర్ గర్భసంచిని దూరంగా అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్నిటినీ కలిపి తీసివేయటం బెస్ట్ ట్రీట్మెంట్. ఇంతకు ముందు కాలంలో పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది. ఇప్పుడు మనం చిన్నగా 4-5 కీ హోల్స్ ద్వారానే ఈ సర్జరీ చేస్తున్నాము. ఈ కీ హోల్ సర్జరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కీ హోల్ సర్జరీలో మనము హై డెఫినిషన్ కెమెరాస్ వాడినప్పుడు మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా 10 times బిగ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఆపరేటింగ్ థియేటర్ స్క్రీన్ మీద చూస్తూ సర్జరీ చేసినట్టయితే క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఆ లింఫ్ నోడ్స్ని ఇంకా బాగా ఐడెంటిఫై చేసి తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ కీ హోల్తో సర్జరీ చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ రికవరీ స్మూత్గా ఉంటుంది, తొందరగా రికవర్ అయిపోతారు. అలాగే ఈ గర్భసంచి పక్కనే ఉన్న యూరినరీ బ్లాడర్కి చాలా నర్వ్స్ వెళ్తుంటాయి, నరాలు. ఈ రాడికల్ సర్జరీ చేసినప్పుడు కొన్ని నరాలని మనం ఇన్అడ్వర్టెంట్గా కట్ చేసినప్పుడు ఆ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం దెబ్బతినవచ్చు. కీ హోల్ సర్జరీ ద్వారా చేసినప్పుడు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూసినప్పుడు ఆ నర్వ్స్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి నర్వ్ స్పేరింగ్ రాడికల్ హిస్టెక్టమీ చేసి బ్లాడర్ ఫంక్షన్ చక్కగా ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో ఈజీగా మనకి వాళ్ళకి ఈజీ అవుతుంది, పేషెంట్కి ఈజీ అవుతుంది, డాక్టర్కి కూడా ఈజీ అవుతుంది, ప్లస్ రిజల్ట్స్ కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.